ఇది నీ కష్టార్జితం కాదు, దోపుడు సొమ్ము, దొంగిలించిన సొమ్ము ఇది. ఇది నీ ఇంట్లో పెట్టుకొని సూత్రం సూత్రం అంటే పోద్దా? హిస్సని ఎగిరితే పోద్దండి. దీని ముందు బయట విసిరికొట్టు. అన్న ఎంతోమంది వస్తుంటారు మా ఇంటికి, ఎంతోమంది పోతుంటారు, భోంచేస్తుంటారు, పడుకుంటారు. గొప్ప గొప్ప దైవజనులు వచ్చారన్న. వాళ్ళు ఎవరు చెప్పలేదే? వాళ్ళు చెప్పరు, నేను చెప్తా. వాళ్ళు చెప్పలేదంటే నేను చెప్తున్నాను కదా, విను. నీ ఆత్మ నాకు ముఖ్యం, నీ భార్య నీకు ముఖ్యం. నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలనుకుంటే, నువ్వు సంపాదించిన కష్టార్జితం వడ్డీ వ్యాపారులు తినకుండా ఉండాలి అనుకుంటే, సమాధానంగా ఆహారం తిని ఆ ఆహారం నీ వంట పట్టి నీవు ఆరోగ్యంగా ఉండదలుచుకుంటే మొదలుగా విసిరికొట్టు. అపవిత్రత నీ ఇంట్లో ఎక్కడ కనిపించకూడదు. నువ్వు మారు మనసు పొందానన్నావు, దేవుణ్ణి నమ్ముకున్నానన్నావు. అంటే దేవుణ్ణి నమ్ముకోకముందో దొంగ పని చేశానన్నావు, అప్పుడు అవన్నీ తీసి విసిరికొట్టు. దురాత్మని నువ్వు పోషిస్తున్నావా నీ ఇంట పెట్టి? అక్రమాలతో చేయి కలుపుతున్నావా? రాజీ పడుతున్నావా వాటితో? పొరపాటున ఆ స్థితి నీకు రాకూడదు. కొంచెం సలుగుతో గొడుగుతో కూర్చున్నాడు, ఎవరు చెప్పలేదు ఏంటి, ఉన్నట్టుకుండి ఏసన్న గారు ఈ గిలి పెట్టాడు నాకు అని. నేను స్నానం చేసి వచ్చానండి, మంచం కనబడలేదండి. ఏమనుకున్నాడు పాపం, మంచం తీసుకెళ్ళి చెత్త కుండీలు వేసి వచ్చాడంట. ఆమేన్, ఆమేన్. తర్వాత నేను తిరుగుతే అక్కడ ఆ మంచానికి నవారాలతో ఉంది. ఇదేమిటిది?